అందరికీ హాయ్ అండి. మార్నింగ్ అంటే అందులోని చాలా తొందరగా లేచానండి. కొంచెం ఎండ వచ్చేసరికి నాకు పని అంతా అయిపోయింది. ఇంకా లోపల కూడా ఇల్లు అది కొంచెం మాప్ పెట్టి మొత్తం క్లీన్ అంతా చేసి తనకి అదే బయట కూడా కడిగి ముగ్గి పెట్టాను. కాకపోతే కనిపించదు కదా కొంచెం తడిగా ఉన్నప్పుడు. ఇక నేను పైకి వచ్చానండి. కొబ్బరి ముక్కలు అవి ఉన్నాయి పైన వేసేసి పువ్వులు కూడా కోద్దాం కదా అని పూజ అది చేసుకుని అప్పటికే స్నానం కూడా అయిపోయిందిలే అండి. స్నానం అదే అండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఎలా పైకి వస్తున్నాను కదండి, కొబ్బరి మొక్కలు పైన పెట్టేసి పువ్వులు ఇవి కానీ పారిజాతం పువ్వులు కింద పడినవి మాత్రమే తీసుకొని పూజ చేయాలి కదా, అందుకోసం ఒకటో రెండో పడ్డవి అవే తీసాను. ఇంకా అక్కడక్కడ కొన్ని పువ్వులు ఉంటే ఇంకా అవి కూడా కోస్తున్నాను. పట్టుకు వెళ్ళి బాబా వారికి పూజ చేసి అందులో ఎక్కడికైనా బయటికి వెళ్తే నేను పూజ చేస్తానే కదా బయటికి వెళ్తాను, అందుకోసమని ఇంకా కొబ్బరి మొక్కలు ఇంకా నైట్ తను వచ్చిన తర్వాత తెస్తారే అండి. లేకపోతే కింద ఉంచితే ఇంకా బూజులు పెట్టేసి పాడైపోతాయి కదా వేస్ట్గా. ఇంకా అందుకని పైన పెట్టేసాను, ఎండ వస్తుంది కదా అని. ఇంకా నాకు పూజ కూడా అయిపోయింది. ఇంకా బాబా వారికి పూజ కూడా ఇలా చేసేసుకొని ఇంకా స్వీటీకి అన్నం పెడుతున్నాను. అందులో దానికి నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి, దానికి అన్నం పెట్టిన తర్వాతే వెళ్తాను. ఇంకా బయట చూసారా ముగ్గు ఆరిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో. నాకు దానికి అన్నం పెట్టకుండా వెళ్ళాను అనుకోండి, మనసు అంతా దాని సైడే ఉంటుంది. అది తిన్నదా తను పెడితే లేదా అన్న ఆలోచనతోనే సరిపోతుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బాబావారి పూజ, తర్వాత స్వీటీకి అన్నం, ఈ రెండు కంపల్సరీ చేస్తానండి. ఇంకా తర్వాత ఇంకా తను ఎలాగ పెడతారు కాబట్టి ఇంకా అందుకు మళ్ళీ అన్నం ఒకటి వండాలండి. మధ్యాహ్నం తనకి స్వీటీకి కావాలి కదా, అందుకోసం అయినా స్వీటీ తింటానంటే పెట్టమని, లేకపోతే లేదని చెప్పానులేండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టిస్తాను కాబట్టి ఇంకా తినకపోయినా పర్వాలేదు. నేను ఇంకా రెండు అట్టు వేసుకొని తినేసి అప్పుడు బయలుదేరదాం కదా అని టిఫిన్ కూడా పెట్టి నా పక్కనేమో అదే అండి రైస్ కూడా అవుతుంది. మళ్ళీ తను ఏమో వండుకుంటారులే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అని ఇంకా నేను రైస్ కూడా అయిపోయింది. ఇంకా నేను అదే అండి అట్లు కూడా వేసుకున్నాను, ఇడ్లీ పిండి. కాకపోతే అట్ల కింద రెండు వేసుకొని తినేసి స్వీటీ చూసారా ఎలా చూస్తుందండి, దానికి జాగ్రత్త అని చెప్తున్నాను. అది బాబాని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది ఏంటండి, అటు చూపిస్తుంది చూసారా. ఇంకా వాళ్ళిద్దరికీ ఆ రూమ్ కూడాను. నేను ఇంకా మ్యాట్ని చూసారా, ఈ దోమల వల్ల మ్యాట్ చాలా బాగా పనిచేస్తుందిలేండి. ఇంత ముందైతే చాలా ఉండేవి దోమలు, ఇంకా అవి కూడా లేవు. ఆ మ్యాట్ వల్ల కొంచెం తగ్గినాయండి. సరే ఇంక మేము బయలుదేరిపోయాం. తను తీసుకువెళ్తున్నారు కాంప్లెక్స్కి. అక్కడికి వస్తే అసలు ఖాళీ లేదండి, చాలా జనం ఉన్నారు. సరే ఎక్కువగా ఉన్నారు కదా, మళ్ళీ ఫుల్ అంతసేపు ఎందుకులే నిలబడ్డామని తను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్తే నేను ఈ లోపు వీడియో తీస్తున్నాను. మనం ఎక్కడున్నా సరే వీడియో తీస్తాం కదండి, వీడియో తీయకుండా అసలు ఉండను కూడా. ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రతి విషయం ప్రతిదీ చెప్తాను కాబట్టి ఇంకా అన్ని షేర్ అలా చేస్తానండి. నాకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే నేను మీ కుటుంబంలో ఒక మనిషిగా మీ అన్నట్టుగానే ఉంటుందండి. నాకు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి విషయం మీకు ఇలాగా చెప్తూ ఉంటానండి, చూపిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా వీడియో తీస్తానండి. ఎవరేమనుకుంటారు అన్న విషయం కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రతి విషయం నా కోసం మీకు తెలియాలి కాబట్టి నేను అందుకే ఎక్కువగా ప్రతిది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ప్రతి విషయం నేను వీడియో తీస్తానండి. స్వీటీ కోసం కూడా అన్నీ ప్రతిది వదిన దగ్గరికి వెళ్తే వదిన దగ్గర, రాజమండ్రి వెళ్తే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, ఇంకా అన్నీ ఒకటి కాదండి, అన్నీ అలా షేర్ చేస్తూ చేస్తాను కూడానండి. ఎందుకంటే నాకు కొంచెం ఇలాగ మీకు చెప్పడం తెలియచేయటం ద్వారానే కొంచెం నాకు చాలా ఇష్టమండి. ఇంకా నేను అలాగా వచ్చేసరికి ఇంకా బస్సు రాజమండ్రి కాదండి కాకినాడ బయలుదేరింది. ఇంకా సామర్లకోట వస్తుంది. ఇక్కడ దారిలో చూసారా చీపులని ఇంకా చాలా అన్ని కూరగాయ వెజిటేబుల్స్ అన్నీ చాలా అమ్ముతారు ఇక్కడ. నాకు సామర్లకోట వచ్చేసరికి ఏంటనుకున్నారా, అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి చెట్టు కింద అమ్మవారిది, అదంటే నాకు అక్కడ చాలా ఇష్టమండి. ఎందుకంటే మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు అలా కంపల్సరీ దండం పెట్టుకొని వెళ్తాం, దర్శనం చేసుకొని. ఇక్కడ అదండి రైల్వే స్టేషన్, సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదరంతా ఉంటుంది కదండి, అది చూపిస్తున్నాను అనమాట. కానీ నాకు ఎందుకు ట్రైన్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం కూడా మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఎక్కువ ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తానండి. అంత ఇష్టం ఎవరితో మాట్లాడడం కానీ పక్కనే అయితే ఇష్టం ఉండదండి. ఎక్కువగా బయట అలా పచ్చని పొలాలు చూడడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను బయటకు వెళ్ళానంటే కంపల్సరీ పచ్చగా ఉన్న పొలాలు కనిపిస్తే చాలు వెంటనే తెస్తానండి మీకు చూపించడం కోసమని. నాకు ఆ పంట పొలాల కోసం కూడా సరిగ్గా తెలియదు, అయినా సరే ఎందుకో చూడగానే చాలా నచ్చుద్ది కూడాను.
ఇంకా అక్కడి నుంచి అలాగే రాజమండ్రి వచ్చేసాం. నేను వచ్చింది రాజమండ్రి అండి. మీకు చెప్తాను ఎందుకు వచ్చాను ఏంటని. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను, అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా నేను అక్కడ పైనుంచి తీస్తున్నానండి. ఇంకా ఇలా ఉంటుంది పెద్దమ్మ వాళ్ళ హౌస్. అక్కడి నుంచి మళ్ళీ 4 గంటలకి బయటకు వచ్చామండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక డాక్టర్ గారు బాగా చూస్తారు, అదండి ఫేస్కి ఎలర్జీ వచ్చేసింది కదండి, బాగాలేదు అసలు. బయటికి రావాలన్నా నాకు ఎందుకో నచ్చేది కాదు, ఫేస్ అది మరీ చిరాగ్గా అయిపోయింది. తను చాలా ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ ఇచ్చారు, కానీ రాసినప్పుడు తగ్గేది, బాగానే ఉండేది. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు వస్తుందండి, ఏదైనా ఫుడ్ తింటే పడట్లేదు. మళ్ళీ తను వేరే 2-2 డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళారు, అక్కడ కూడా నాకు సెట్ అవ్వలేదు. ఇంక సరే ఇక్కడ రాజమండ్రిలో మంచి డాక్టర్ సరే చూపిస్తుంటే అసలు మీరు నమ్మరండి, మొత్తం 3 రూమ్స్ ఉన్నాయండి పెద్ద పెద్దగా. డాక్టర్ గారు హౌస్ మాట అండి, హాస్పిటల్ హౌస్ 2 అక్కడే. ఇక్కడ చూసారా అచ్యుతరామారావు గారు ఏంటండి, సూపర్ అండి, పెద్ద అయినా చాలా బాగా చూస్తున్నారు కూడా. మనకి మందులు ట్యాబ్లెట్స్ కూడా చాలా కాస్ట్ తక్కువ కూడా. ఫీజు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫీజు ఎక్కువేండి నేనే చెప్తున్నాను కదా, కాకపోతే ట్యాబ్లెట్స్ మాత్రం పర్వాలేదు. ఇంకా అక్కడ అందుకోసం వచ్చానండి. ఆయన బాగా చూస్తారు, రామ్ చూపించుకుంది కానీ అని అంటే తనని అడిగి అప్పుడు వెళ్ళానమాట అండి. తనే ఇంకా దగ్గరుండి ఎక్కించారు. అక్కడ హాస్పిటల్లో చూపించుకున్నానండి. చూపించుకొని ఇంకా అక్కడ దోమల వల్ల వచ్చింది మీకు ఎలర్జీ అని చెప్పారు అన్నమాట. ట్యాబ్లెట్స్ అవి ఇస్తే తీసుకొని బయటకు వస్తాం. ఇక్కడ రోడ్డు మీద అండి ఎంట్రన్స్లోని ఇంకా ఫ్లవర్ షాప్ ఉంటేనా ఇంకా మనకి ఎవరు చెప్పక్కర్లేదండి, చూడగానే వెళ్ళడమే. ఇంకా తీసుకుందాం చూద్దాం కదా అని ఇంకా అమ్మ కూడా అక్కడ మొక్కలు ఏవో చూస్తాం తీసుకోవడానికి. ఈ లోపు నేను వీడియో తీసుకుంటున్నాను, అది కూడా నేను వీడియో అడిగి తీస్తున్నానండి. ఎందుకంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకోసమని మళ్ళీ తర్వాత వాళ్ళు బాధపడకూడదు, మనం బాధపడకూడదు వాళ్ళు ఏదన్నా అంటే. అందుకోసమని వాళ్ళని అడిగిన తర్వాతే నేను వీడియో తీసేనమాట అండి మొత్తం అంతా. ఏమంటే ఒకసారి వీడియో తీసుకుంటానండి అంటే సరే తీసుకోండి అని అన్నారు, ఇలా యూట్యూబ్ అనగానే. ఇంకా అందుకే ఈ షాప్లో అండి లేని మొక్క అంటూ లేదండి. ఈ షాప్లో చాలా మొక్కలు ఉన్నాయండి. ఆవిడే షాప్ ఓనర్ అనుకుంటాండి. ఇంకా అవన్నీ బొమ్మలు కానీ చిన్ని చిన్ని బొమ్మలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న ప్లాట్స్ వేసుకోవడానికి ఆక్సిజన్ ప్లాట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొక్క ఉంది చూసారా, అది మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయండి. కానీ మా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి ఈ మొక్కలు అవిని. ఇంక ఇలా బయట మాటండి, ఇలా వాళ్ళ హాస్పిటల్కి పక్కనేనండి షాపు, ఫ్లవర్ షాపు, చాలా బాగుంది మొక్కలు అవిని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటోకి ఇంటికి రిటర్న్ అయ్యామాట. ఇంటికి వెళ్తూను ఇంక ఇలాగా అక్కడ కూడా వీడియో తీస్తున్నాను. అస్సలు ఇంక నైట్ అయిపోయిందండి, చాలా టైం అయింది. కానీ పగల్లో ఉంది చూసారా లైటింగ్స్తోని, అసలు చీకటి పడ్డ విషయం కూడా తెలియలేదు. కానీ రాజమండ్రి అంటే చాలా బాగుంటుంది కదా, అక్కడ అన్నీ కూడా చూడవలసినవి కూడా చాలా ఉంటాయండి. కానీ వండి అదేంటి ఒకసారి చూపించాలి అని అనుకున్నాను. అక్కడ చాలా ఉన్నాయి, 1-2 రోజులు ఉందాం కదా అని అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంకా తర్వాత వెంటనే మళ్ళీ రిటర్న్ అవ్వాలండి మన కాకినాడ మరుసటి రోజు. ఇంకా ఈ లోపు ఎలాగా వస్తున్నాం కదా, అదేంటి ఇంటికి వెళ్ళే దారిలోనే కదా అని మీకు కూడా చూపిద్దాం కదా అని ఇలా చూపిస్తున్నాను. కానీ మామూలుగా ప్రతి చోట గోళ్ళ మీద కానివ్వండి చూడడానికి చాలా ఇంకా డిజైన్గాను చాలా బాగుంటుందండి, అంత బాగుంది. ఇంకా ఇక్కడ పక్కన చూసారా ట్రాఫిక్ ఎంత జామ్ అయిందండి, నైట్ టైం అయినా సరే. ఇంకా అందరూ నైట్ ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా, ఇంకా ఆఫీస్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ ఇంకా ట్రాఫిక్ అస్సలు ఖాళీ లేదండి, జామ్ అయిపోయి చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది అటు సైడు. ఇంక సరే అని అలాగే మీకు కూడా తీసాను. కానీ షాపులు మాత్రం చూసారా మొత్తం పట్టపగలాగా ఉంది, లైటింగ్స్తో కట్టాను. చాలా బాగుంటుంది అండి, అసలు మనకేమి భయం కూడా అనిపించదు కూడాను. ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి అదండి, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అండి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూసారా, భలే ఉన్నాయండి. ఇక్కడ ఫోటోలు అవి దిగుతున్నారు కూడాను. ఇంకా అక్కడ పక్కనే 2 అడుగులు వేస్తే పెద్దమ్మ వాళ్ళ హౌస్ కూడాను. అక్కడ దిగి ఇక్కడ బండి ఉంటే పకోడీల బండి చూస్తున్నానండి. సరే వీడియో తీస్తున్నాను కదా, ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మొన్న పెద్దమ్మ హైదరాబాద్ వెళ్ళిందండి. అక్కడ వెళ్ళినప్పుడు నాకు గాజులు తీసుకొచ్చింది 4 జతలు. ఇవి కానీ తీసుకొచ్చిన గాజులు అవి ఉంటే అవి ఇస్తుందన్నమాట, అమ్మ చూపిస్తుంది. సరే నేను చూస్తున్నా, ఇవి మాత్రం చూసారు గాజులు చాలా బాగున్నాయి. ఇంతకుముందు అమ్మ వేరే గాజులు కూడా పంపించింది, వైట్ గాజులేండి అవి కూడా. ఇవి వైట్ గాజులే కానీ చాలా బాగున్నాయి. నాకైతే పెద్దమ్మ తీసుకొచ్చింది కానీ కంగారుకి తీసుకుందంటే అండి, తను వేరే అర్జెంట్ పని ఉండి అందరూ వెళ్తున్నా
అది తీసుకున్న గాజులు కూడా మంచిగా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. ఇవిగండి ఇలాగా ఇవి సెట్ అలాగే ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి చూసారా, అవి 4 గాజులు ఉన్నాయి. కాకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తుంది అన్నమాట. అది మీకు కూడా ఇలా చూపిస్తున్నాను, కానీ బాగున్నాయి చూసారా చాలా బాగున్నాయి. ఇంకోటి ఈ ఒక సెట్ అండి, థ్రెడ్ వర్క్తో ఉన్న సెట్ కూడా తీసుకుంది. ఇదిగోండి ఇవి అయితే థ్రెడ్తో ఉన్న సెట్ మాట అండి, కానీ కరెక్ట్ అది తీసుకొచ్చింది లేండి గాజులు కూడా పెద్దమ్మ. కానీ నాకైతే చాలా నచ్చినాయి కూడాను. మొన్న అమ్మ కూడా 2 జతలు 3 జతలు పంపించింది. ఎక్కువ గాజులే కొంటారండి, ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఫస్ట్ చాలా ఇష్టం గాజులు అయినా, ఇంకా అస్తమాన గాజులు కొంటానే ఉంటుంది, పంపిస్తూనే ఉంటుంది. ఇంకోటి మొన్న వాళ్ళు ఇచ్చారు కదండి, వెళ్ళాను కదా హాస్పిటల్కి, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అవిని. ఇంకోటి అదేంటి ట్యాబ్లెట్స్ను ఇంకోటి ఇచ్చారండి బాటిల్ లాంటిది, ఇంకా అవి 2 ఇచ్చారన్నమాట. ఇంకా అవే వాడుతున్నాను ఇప్పుడు కూడాను. ఇంకా పైనుంచి వస్తే చూసారా చీకటి అయిపోయింది, ఎదురుగుండా రోడ్డు మీద ఉంటుందండి ఆ హౌస్ కూడాను. మీకు ఒకసారి చూపిద్దాం కదా అని ఇలా చూపిస్తున్నాను. నేను కూడా టిఫినే కదండి, నైట్ టైం టిఫిన్ కదా మాకు, ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను. ఉంటానండి.